ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికిన రెండవ మాట గురించి ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, వెరీలీ ఐ సే అంటు యు టుడే thou shalt be with me in paradise. ఈ మాట వాగ్దాన లేక రక్షణ మాట. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువపై పలికిన రెండవ మాట వాగ్దాన లేక రక్షణ మాట అని మనం గమనించాల్సిన అవసరత ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక దొంగతో ఈ మాట అంటున్నారు. అసలు ఏమి జరిగింది? ఎవరు ఈ దొంగ? యేసుక్రీస్తుతో పాటు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ ఇద్దరు దొంగలు నేరము చేసిన వారు, అందుకే ఆ ఇద్దరు దొంగలను సిలువ వేశారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 32-33 వచనాలను చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనము 33వ వచనాన్ని చదువుకుందాము. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. సిలువ వేయబడిన ఇద్దరు దొంగలలో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును దూషించే దొంగను మరొక దొంగ గద్దిస్తున్నాడు. ఏమనంటే, మనకైతే ఇలా సిలువ వేయడం న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43వ వచనం దాకా చూస్తున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43వ వచనం దాకా చూస్తున్నాము. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునిమని నేను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇద్దరు దొంగలలో ఒక దొంగ చేసిన దొంగతనాలను బట్టి మనస్సులో పశ్చాత్తాపపడ్డాడు. వారు చేసింది తప్పు అని గ్రహించి, మనం చేసిన తప్పులకు న్యాయమైన శిక్షనే అనుభవిస్తున్నాము అని మరొక దొంగతో అంటున్నాడు. పశ్చాత్తాపడిన దొంగ యేసుక్రీస్తును, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అడుగుతున్నాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ 42వ వచనంలోను 43వ వచనంలోను చూస్తున్నాము. అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన దొంగతనాలకు లేదా తప్పులకు పశ్చాత్తాపడిన దొంగతో వాగ్దానము చేశారు. నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను నేను. మొదటైతే యేసుక్రీస్తు ప్రభువును ఇద్దరు దొంగలు కూడా దూషించారు అని మనము మత్తయి సువార్తలో చూస్తున్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం నుంచి 44వ వచనం దాకా చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం నుంచి 44వ వచనం దాకా చూసినట్లయితే, మొదటైతే యేసుక్రీస్తు ప్రభువును ఇద్దరు దొంగలు కూడా దూషించారు అని మనము చూస్తున్నాము. చూడండి, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఆ మార్గం గుండా వెళ్తున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని దూషిస్తున్నారు. 41వ వచనం నుంచి చదువుతున్నా. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు,
వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పును గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అలాగే ఈ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, ఈ యూదులు పెద్దలు అనమాట, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అపహసిస్తున్నారనమాట. 44వ వచనాన్ని చదువుతున్నాను ఇప్పుడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతున్నాను ఇప్పుడు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చూసారా, ఆ దారినే వెళుతున్న వాళ్ళు యేసుక్రీస్తుని దూషించారు. అలాగే యూదుల మత పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తుని అపహసించారు. అలాగే ఈ ఇద్దరు బందిపోటు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారిని నిందించిరి అంట. 44వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ తెలుగు బైబిల్లో మనం చూస్తున్నాం బందిపోటు దొంగలును అంటే బహువచనాన్ని వాడుతున్నారు. బందిపోటు దొంగలును, బందిపోటు దొంగను అని అనలా, బందిపోట దొంగలును అని అంటున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్ NKJV న్యూ కింగ్ జేమ్ వర్షన్లో చదివినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనాన్ని, ఈవెన్ ది రాబర్స్ హూ వర్ క్రూసిఫైడ్ విత్ హిమ్ రివీల్డ్ విత్ ద సేమ్ థింగ్. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఇంగ్లీష్ బైబిల్లో రాబర్స్ అంటే ప్లూరల్ పదాన్ని చూస్తున్నాము, బహువచనాన్ని చూస్తున్నాం, రాబర్స్ అని చూస్తున్నాం. అంతేగాని రాబర్ అని ఒక సింగిల్ పదాన్ని మనం చూడట్లేదు. అంటే ఇద్దరు దొంగలు కూడా మొదటైతే యేసుక్రీస్తు ప్రభువుని నిందించారు. ఆ దారిని వెళ్తున్న వారితో, అలాగే శాస్త్రులతో, పెద్దలతో, ప్రధాన యాజకులతో కలిసి మొదటైతే ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నిందించారు. తరువాత ఈ ఇద్దరు దొంగల్లో ఒక అతను మనస్సు మార్చుకున్నాడు, అనగా మారు మనస్సు పొందాడు. చేసిన తప్పిదములకు లేదా దొంగతనములకు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన దొంగ చనిపోతున్న ఆఖరి క్షణాలలో యేసుక్రీస్తును మెస్సయ్యగా, దేవునిగా గుర్తించి యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాడు. అందును బట్టే ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభువుతో, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నాడు. మొదటైతే ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని నిందించారు. ఆ తర్వాత ఒక దొంగ మరొక దొంగని మనం చేసిన దానికి సరైన శిక్షణ అనుభవిస్తున్నాము, కానీ ఈయనైతే అలా కాదు అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఆ మాటలు గమనిస్తే ఒక దొంగ తర్వాత తాను చేసిన తప్పిదములకు పశ్చాత్తాపడినట్లుగా, మారు మనసు పొందినట్లుగా, యేసుక్రీస్తును మెస్సయ్యగా, దేవునిగా గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం. అందుని బట్టే ఆ పశ్చాత్తాపడిన దొంగ, మారు మనసు పొందిన దొంగ యేసుక్రీస్తుని అడుగుతున్నారు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అందుకు సమాధానంగా, ఈరోజు నీవు నాతో కూడా ఖచ్చితంగా పరదేశంలో ఉంటావని చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు తన మరణం ఆసన్నమైందని, మరియు మరణం అనంతరం ఆత్మ శరీరముతో అనగా మహిమ శరీరముతో యేసుక్రీస్తు ప్రభువు వారు తన తండ్రితో పాటు పరలోకంలో ఉంటాడని యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని పశ్చాత్తాపడిన దొంగతో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. పరదేశ్ అంటే ఏమిటి? ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరదేశ్ అంటే ఏమిటి? పరదేశు దేవుని యందు బ్రతికి చనిపోయిన వారి ఆత్మలు అనగా విశ్వాసుల ఆత్మలు ఉండు స్థలము. పాపులకు అక్కడ స్థానము ఉండదు. పరదేశు పరలోకం రెండు ఒకటేనా? మరొక ప్రశ్న మనకి ఎలా వస్తుంది? పరదేశు పరలోకం రెండు ఒకటేనా? కాదు. జవాబు ఏంటంటే కాదు. పరదేశు అనేది తాత్కాలిక పరలోకం. శాశ్వత పరలోకం ఆత్మల తుది తీర్పు తర్వాత అనుగ్రహింపబడును. మరలా చెప్తూ ఉన్నాను, పరదేశు అనేది తాత్కాలిక పరలోకం. శాశ్వత పరలోకం ఆత్మల తుది తీర్పు తర్వాత అనుగ్రహింపబడును. మరి ఈ పరదేశు ఎక్కడ ఉంది? మూడో ప్రశ్న ఏంటంటే, ఈ పరదేశు ఎక్కడ ఉంది? మూడో ఆకాశంలో. జవాబు ఏంటంటే మూడవ ఆకాశంలో. అపోజిట్ పౌలు ఒక వ్యక్తి మూడవ ఆకాశమునందు ఉన్న పరదేశుకు వెళ్ళడం చూశాను అని చెప్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం దాకా చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం దాకా చదువుదాము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గుర్చియు ప్రత్యక్షతలను గుర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యును నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నారు 2వ వచనంలో, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు ఎలా శరీరముతో కొనుపోబడ్డాడో శరీరము లేక కొనుపోబడ్డాడో నాకైతే తెలియదు, అది దేవునికే తెలుసు. కానీ అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి, అంటే 3వ ఆకాశములో పరదేశం ఉందని, ఆ పరదేశంలోనికి ఒక మనుష్యుడు వెళ్ళాడని పౌలు చూచినట్లుగా 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన వ్రాశారు. కాబట్టి పరదేశు ఎక్కడ ఉంది అంటే 3వ ఆకాశంలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తునందు రక్షింపబడి మరణం వరకు లేదా యేసుక్రీస్తు 2వ రాకడ వరకు నమ్మకంగా ఉండి లోకమును పాపమును జయించు విశ్వాసులకు దేవుని పరదేశులో ప్రవేశించే భాగ్యం కలుగుతుంది. అలాగే పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు తినే భాగ్యము కల్పిస్తారు దేవుడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విషయాలను మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నెత్తును. ఏదేను తోటలో మనం ఈ జీవవృక్షమును చూస్తాము. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదిను ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చూడండి, ఈ జీవవృక్షాన్ని మనం ఆది కాండములో ఏదేను తోటలో చూస్తున్నాము. ఎవరైతే లోకమును పాపమును జయిస్తారో ఆ విశ్వాసులకు పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో తెలియపరిచారు. మనం ఇందాకడ చూసాము, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నటువంటి జీవవృక్షమును, ఆ జీవవృక్షానికి కాసేటటువంటి ఫలాలని తిననీయకుండా దేవుడు అవ్వ ఆదాము గారు పాపం చేసినప్పుడు వారిని ఆ తోట నుండి బయటకు పంపివేశారు అని మనము గమనించాలి. ఆదికాండము 3వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుతాము. ఆదికాండము 3వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుకుందాము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించును అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్దపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అంటే హవ్వ ఆదాము గారు పాపము చేశారు కాబట్టి ఈ పాపములోనే వాళ్ళు చనిపోకుండా నిత్యము బ్రతుకుతారేమో అని చెప్పి అట్లా జరగకుండా ఉండడం కోసం దేవుడు వాళ్ళని ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేశారు. కాబట్టి ఏదేను తోటలో చూసినటువంటి ఈ జీవవృక్షాన్ని మనం ఇప్పుడు పరదేశులో చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాము. అంటే లోకమును పాపమును జయించిన వానికి దేవుడు ఈ జీవవృక్ష ఫలాలను తినే అవకాశాన్ని ఇస్తారంట. క్రొత్త నిబంధనలో కేవలం 3 సార్లు మాత్రమే ఈ పరదేశం అనే మాటను చూస్తాము. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు వారు దొంగతో వాగ్దానము చేసినప్పుడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనము పరదేశ అనే మాటను చూస్తాము. రెండవది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భంలో మనము పరదేశ అనే మాటను చూస్తాం. పౌలు గారు చెప్తున్నారు కదా, 3వ ఆకాశానికి ఒక వ్యక్తి వెళ్ళాడు,
ఆయన పరదోసిలోకి వెళ్ళినట్లుగా నేను చూశానని చెప్తున్నాడు కదా, అక్కడ చూస్తాము. మూడవది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో మనము పరదేశి అనే మాటని చూస్తాము. పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలని నేను మీకు తిననిస్తును, ఎవరైతే లోకమును పాపమును జయిస్తారో వాళ్ళకి జీవవృక్ష ఫలాలు తినేటటువంటి అర్హత కల్పిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అక్కడ మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ పరదేశి అనే మాటను మనము చూస్తున్నాము. మోషే గారి కాలంలో జరిగిన ఒక నిజ సంఘటనను యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధన కాలంలో చెప్పారు. అదొకసారి మనం ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం దాకా చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం దాకా చదువుకుందాం. ధనవంతుడొకడుండెను. అతడు ఉదారంగా బట్టలోను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. అంటే మోషే గారి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను యేసుక్రీస్తు ప్రభువు వారు నూతన నిబంధన కాలంలో చెప్పారు. ఇది నిజంగా జరిగిన సంఘటన, ఇది ఒక ఉపమానము కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ చదివిన సందర్భంలో ధనవంతుడు లాజరు విషయంలో చూసిన విధముగా 2 దొంగల విషయంలో కూడా చూస్తున్నాము. ఒక దొంగేమో యేసుక్రీస్తుతో పాటు పరదేశుకి అనగా తాత్కాలిక పరలోకానికి వెళ్ళాడు. ఒక దొంగేమో తాత్కాలిక నరకానికి వెళ్ళాడు. లాజరు ఎట్లయితే అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడో, అబ్రహాం బ్లోజం అనే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉండిద్ది, తాత్కాలిక పరలోకానికి లాజరు ఎట్లయితే వెళ్ళాడో ఒక దొంగ పరదేశుకి యేసుక్రీస్తుతో పాటు వెళ్ళారు. ధనవంతుడు తాత్కాలిక నరకానికి ఎట్లయితే వెళ్ళారో ఒక దొంగేమో నరకానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాము. ఎవరైనా సరే నీతిమంతులు చెడిపోయినప్పుడు వారి మరణం అనంతరం ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళారు మరియు ప్రస్తుతం వెళ్తున్నారు. మనం అదే కదా చూసాం. అబ్రహాము గారు ప్రశాంతంగా ఉన్నటువంటి తాత్కాలిక పరలోకంలో ఉన్నారు. లాజరు చనిపోయి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నటువంటి తాత్కాలిక పరలోకంలో ఉన్నారు. ఎవరైతే సుఖంగా బ్రతికి ఏమీ కూడా పట్టించుకోకుండా బ్రతికున్నంత కాలం ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ధనవంతుడేమో తాత్కాలిక నరకంలో యాతన పడుతూ ఉన్నాడు. అంటే దుర్మార్గులు మరణం అనంతరం ఎప్పుడు కూడా తాత్కాలిక నరకానికి వెళ్ళారు మరియు ప్రస్తుతం వెళ్తున్నారని మనం గమనించాలి. అలాగే ఒక దొంగేమో తాత్కాలిక పరలోకం పరదేశకు వెళ్ళారు, మరొక దొంగేమో తాత్కాలిక నరకానికి వెళ్ళాడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. పరలోకం మరియు నరకం 2 ఆత్మలకు తాత్కాలిక హోల్డింగ్ ప్రదేశాలు అన్నమాట. యేసుక్రీస్తు తిరిగి వచ్చే 2వ రాకడ రోజు వరకు ఇలా తాత్కాలిక ప్రదేశాలలో ఆత్మలు ఉంచబడతాయి. ఆత్మల తుది తీర్పు తర్వాత శాశ్వత పరలోకం లేదా శాశ్వత నరకము మృతుల ఆత్మలకు అనుగ్రహింపబడును.
మొదటి పునరుద్ధానం క్రీస్తు తీర్పు సీటు ముందు నిలబడే విశ్వాసులకు సంబంధించినది. ఆయనకు యోగ్యమైన సేవ ఆధారంగా విశ్వాసులు బహుమతులు అందుకుంటారు. రెండవ పునరుద్ధానం దేవుని గొప్ప తెల్ల సింహాసనము తీర్పు ముందు నిలబడే అవిశ్వాసులది. ఆ సమయంలో అందరూ వారి శాశ్వతమైన గమ్యస్థానానికి పంపబడతారు. దుష్టులు అగ్నిగుండమునకు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చూడవచ్చు మనం. మరియు నీతిమంతులు క్రొత్త ఆకాశానికి మరియు క్రొత్త భూమికి, శాశ్వత పరలోకానికి పంపబడతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనంలో మనం ఈ విషయాన్ని చూడవచ్చు. గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఆ దొంగ బాప్తిజం తీసుకున్నాడా తీసుకోలేదా? మనకి రైజ్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఇవి. ఆ దొంగ బాప్తిజం తీసుకున్నాడా తీసుకోలేదా? జవాబు ఏంటంటే, ఆ దొంగ బాప్తిజం తీసుకున్నాడా తీసుకోలేదా మనకి తెలియదు. వాక్యంలో ఆ విషయం వ్రాయబడలేదు. కానీ ఆ దొంగ తాను చేసిన దొంగతనములను బట్టి, పాపములను బట్టి తాను చనిపోయే కొద్ది సమయం ముందు శిలువపై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని దేవునిగా గుర్తెరిగి, యేసుక్రీస్తును నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అడిగాడు. ఇదైతే మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు శిలువ మీద ఉన్నప్పుడు. ఎందుకంటే మొదటైతే ఇద్దరు దొంగలు కూడా ఆ దారిని వెళ్లే వారితోనూ, శాస్త్రులతో, పెద్దలతో, ప్రజానాయకులతో కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని నిందించారు. మత్తయి సువార్తలో మనం చూశాం. తరువాత ఒక దొంగ తాను చేసిన తప్పిదాలను బట్టి పశ్చాత్తాపడి మరొక దొంగని గద్దిస్తున్నాడు. మనం చేసిన దానిని బట్టి మనకి ఇలా జరుగుట న్యాయమే, కానీ ఈయనేమీ కూడా చేయలేదు, ఈయనకి ఇలా జరగకూడదు అని చెప్పి అంటున్నాడు. అంటే ఆ దొంగ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ దొంగ శిలువపై ఉన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడని. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారిని, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగంగానే యేసుక్రీస్తు ప్రభువు వారు అందరి హృదయాలను ఎరిగినవాడు. ఆ దొంగ కూడా మారు మనసు పొందాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎరిగి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దొంగకి రక్షణ వాగ్దాన మాట అతనికిచ్చారు. అంతే కదా, ఆ దొంగ అడిగిన దానికి జవాబుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగకు వాగ్దానం చేశారు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు అని. రక్షణ పొందారు అనుటకు బాహ్య రుజువుగా బాప్తిజము పొందుతున్నాము, అంతే తప్ప నీటి ద్వారా బాప్తిజం తీసుకోవడం వలన మారు మనస్సు పొందటం లేదు. జాగ్రత్తగా గమనించాలి. రక్షణ పొందారు అనుటకు బాహ్య రుజువుగా బాప్తిజం పొందుతున్నాము, అంతే తప్ప నీటి ద్వారా బాప్తిజం తీసుకోవడం వలన మనం మారు మనస్సు పొందడం లేదు. మనం మన మనస్సును మార్చుకొనిన తర్వాత, అనగా మనము చేసిన తప్పిదములను గురించి, పాపములను గురించి పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని యేసుక్రీస్తునందు విడిచిపెట్టిన తర్వాత మనము నీటి ద్వారా బాప్తిజం అనేది తీసుకుంటాము. కాబట్టి మారు మనసు అనేది నీటి ద్వారా బాప్తిజం తీసుకున్నప్పుడు కలగదు. పాపమును విడిచిపెట్టాలి అని మనం మనస్సు మార్చుకొని మారు మనస్సు పొందిన తర్వాత నీటి బాప్తిజం అనేది తీసుకోవాలి. అదే కదా జరిగేది. మనం ముందుగా మారు మనస్సు పొందుతాం, మన పాపాన్ని ఒప్పుకుంటాం, విడిచిపెడతాం, మన పాపాల విషయంలో పశ్చాత్తాపడతాం, యేసుక్రీస్తుని విశ్వసించి నమ్మి ఆయన యొద్దకు వచ్చి మన పాపాలను ఒప్పుకునేటప్పుడు ఏడ్చి వాటిని విడిచిపెడతాం. తర్వాత మనం బాప్తిజం తీసుకోవడానికి వెళ్తాం. అంటే నీటి ద్వారా బాప్తిజం తీసుకోవడం వలన మనం మారు మనసు పొందడం లేదు. మనం మన మనస్సును మార్చుకున్న తర్వాత, అనగా మనం చేసిన తప్పిదములను గురించి, పాపముల గురించి పశ్చాత్తపడి వాటిని ఒప్పుకొని యేసుక్రీస్తునందు విడిచిపెట్టిన తర్వాత మనం నీటి ద్వారా బాప్తిజం అనేది తీసుకుంటున్నాం. కాబట్టి నీటి ద్వారా బాప్తిజం తీసుకునేటప్పుడు మనకు మారు మనసు కలగదు. బాప్తిజం అనేది రక్షణ పొందారు అనుటకు బాహ్య రుజువుగా ఉంటుంది. మారు మనసు పొందిన సమయంలో యేసుక్రీస్తుని విశ్వసించి మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం రక్షించబడతాం. మనం రక్షణ ఎలా పొందుతామంటే, నీటిలో బాప్తిజం తీసుకున్నప్పుడు మనం రక్షణ పొందాం, అది ముందే జరిగిపోద్ది. మారు మనసు పొందినప్పుడు మనం యేసుక్రీస్తుని విశ్వసించి మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం అప్పుడే రక్షణ అనేది పొందుతాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం దాకా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం దాకా చదువుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా.
ఇక్కడ చూడండి, నీటిలో బాప్తిజం తీసుకోవడం వల్ల నీ ఆత్మకు రక్షణ కలగట్ల. యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని మన హృదయమందు విశ్వసించినప్పుడు మనం రక్షణ పొందుతామంట. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అంతే. ఇప్పుడు ఆ దొంగ కూడా అదే చేశాడు కదా, హృదయమునందు ఆయనను విశ్వసించాడు, అతను రక్షణ పొందాడు. అంతే. ఇక్కడ 11వ వచనంలో చూస్తున్నాం రోమీలకు రాసిన పత్రికలో, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అక్కడ దొంగ కూడా అదే చేస్తున్నాడు కదా, ప్రభువుని అడుగుతున్నాడు. ప్రార్థన ద్వారా మనం ప్రభువుని అడుగుతాం, దేవుణ్ణి అడుగుతాం. అక్కడ దొంగ లైవ్లో అడుగుతున్నాడు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువాన్ని, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. అతను ప్రార్థన చేస్తున్నట్లే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు జవాబు ఇచ్చారు, ఓకే, ఈరోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అతను రక్షింపబడ్డాడు. కాబట్టి నా ఉద్దేశంలో అతను బాప్తిజం పొందినా పొందకపోయినా అతను రక్షింపబడ్డాడు. అంతే. బాప్తిజం అనేది ఒక బాహ్య రుజువు నువ్వు రక్షణ పొందేమన్నటకు. అంతేగాని బాప్తిజం తీసుకునే సమయంలో, నీటిలో మునిగి లేసే సమయంలో నువ్వు రక్షణ పొందవు. రక్షణ అనేది నువ్వు ముందే పొందుతావు. మారు మనస్సు పొందినప్పుడే, నీ మనస్సును మార్చుకున్నప్పుడే, నీ పాపాలను ఒప్పుకున్నప్పుడే, నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడే, నీ పాపాలకు నువ్వు ప్రాయశ్చిత్తం పొందినప్పుడే నువ్వు రక్షింపబడతావు. యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకునిగా నువ్వు విశ్వసించినప్పుడే, నోటితో నువ్వు పలికినప్పుడే నువ్వు రక్షింపబడ్డావు. అంతే. శిలువపై పశ్చాత్తాపడు దొంగ ఇదే చేశాడు. యేసుక్రీస్తును హృదయంలో విశ్వసించాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్టు, నోటితో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. అందుని బట్టి ఆ దొంగ రక్షణ పొందాడు. కాబట్టి ఆ దొంగ బాప్తిజం తీసుకున్నాను తీసుకోపోయినను అతడు రక్షింపబడ్డాడు. రెండవది, ఆ దొంగ యొక్క సందర్భం ప్రత్యేకమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ దొంగకి వాగ్దానం చేశాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని. కాబట్టి దొంగ విషయం అనేది ఒక స్పెషల్ కేషన్ మనం అర్థం చేసుకోవాలి. దొంగ తాను చేసిన దొంగతనంలో, పాపముల విషయంలో పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని దేవునిగా గుర్తించి, యేసుక్రీస్తును విశ్వసించి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువుపై పలికిన ఈ రెండో మాటలో మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దొంగతో చెప్తూ ఉన్నారు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని. పరదేశం అంటే ఏంటో మనం ధ్యానించాము. పరదేశం ఎక్కడ ఉండిద్దో మనం తెలుసుకున్నాము. పరదేశకి ఎవరు వెళ్తారో మనం తెలుసుకున్నాము. పరదేశంలో ఎవరి ఆత్మలు ఉంటాయో మనం తెలుసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మోషే కాలంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని వివరించారు. అది కూడా మనం చూసాము. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం దాకా. అక్కడ కూడా బీదవాడైన లాజరు తాత్కాలిక పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడైనటువంటి వాడు తాత్కాలిక నరకానికి వెళ్ళి యాతన పడుతున్నాడు. కాబట్టి దొంగ తాను చేసిన దొంగతనములు, పాపముల విషయంలో పశ్చాత్తాపడి, యేసుక్రీస్తును దేవునిగా గుర్తించి, యేసుక్రీస్తును విశ్వసించి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. మనం కూడా మనం చేసిన పాపముల విషయంలో పశ్చాత్తాపడాలి, పాపము విడిచిపెట్టాలి, యేసుక్రీస్తును విశ్వసించాలి, యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు మన పాపములను క్షమిస్తారు. పరలోకమునకు మనలను తీసుకువెళ్ళగలిగే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని మనం గ్రహించాలి. ఒక దొంగ యేసుక్రీస్తుని విశ్వసించలేదు. ఆ దొంగ నరకానికి వెళ్ళాడు. అందులో అసలు సందేహించాల్సిన విషయమే లేదు. అలా మనం ఉండకూడదు. అలా మనం ఒక దొంగ నరకానికి వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్ళడానికి వీలు లేదు. ఒక దొంగ ఎట్లయితే మారు మనసు పొంది సిలువ మీద ఉన్నప్పుడు మరణానికి కొద్ది నిమిషాల ముందు ఎలా అయితే ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడో తాను చేసిన పాపములను బట్టి, తప్పిదములను బట్టి, మనం కూడా మనకు సమయం ఉండగానే, మన చావు ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మనకి సమయం ఉండగానే ఈ క్షణమే నేడే రక్షణ దినము అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి సమయం ఉండగానే మనం మారు మనసు పొందాలి, మన పాపాలను విడిచిపెట్టాలి, మనం చేసిన తప్పిదాలకి పశ్చాత్తాపం పొందాలి,
యేసుక్రీస్తునందు మన పాపాలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఆయన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మనం పరలోకానికి వారసులుగా మారతాము. అగ్నిగుండం నుంచి మనం తప్పింపబడతాం, ఆ నరకం నుండి మనం తప్పింపబడతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన కాలములో రోదనముతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. మనం కూడా ఈ లోకంలో, ఈ భూలోకంలో బ్రతికున్నంత కాలము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. నిత్యము కూడా దేవునికి ప్రార్థిస్తూ పాపము చేయకుండా, ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటించుకోకుండా పాపానికి దూరంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మనల్ని కూడా ఆయన తీసుకుని వెళ్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం వరకు కూడా భయభక్తులు కలిగి దేవుని యందు ప్రార్థనలు చేస్తూ బ్రతికారంట. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నరకం నుండి, అగ్నిగుండం నుంచి ఆయన తప్పింపబడ్డాడు. ఆయన ఆత్మ నరకానికి వెళ్ళాల, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పశ్చాత్తాపడిన దొంగ, సిలువుపై పశ్చాత్తాపడిన దొంగ చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ కూడా తాత్కాలిక పరలోకానికి వెళ్ళింది, పరదేశికి వెళ్ళిందని మనం చూస్తున్నాం. కాబట్టి మనకు కూడా సమయం ఉండగానే మనం చేసిన తప్పిదాలకి, మనం చేసిన పాపాలకి మనం పశ్చాత్తాపం పొందాలి. మనం చేసిన తప్పిదాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పాపాలను విడిచిపెట్టాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించాలి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, నా ద్వారా తప్ప ఎవరూ కూడా పరలోక రాజ్యానికి రాలేరు, అంతే. కాబట్టి మనం కూడా మనల్ని నరకం నుండి తప్పింపగల యేసుక్రీస్తుకు విధేయత కలిగి, యేసుక్రీస్తు చెప్పిన విధంగా బ్రతుకుతూ భయభక్తులు కలిగి జీవిస్తే మనం కూడా నరకం నుండి తప్పింపబడి పరలోకమును హరుకులుగా చేయబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే పరలోక రాజ్యాన్ని ఆయన విశ్వాసులకు ఇవ్వాలని అనుకున్నాడో ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం మన మరణం అనంతరం. మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు కూడా చనిపోతాడు, అందులో నో డౌట్. కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. అందుకని ఆత్మ పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా డిసైడ్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినిట్లో దీవించును గాక. ఆమేన్.